హలో సూర్య, వాడు ఫోన్ పిక్ చేయట్లేదు, నువ్వు తొందరరా. లేదు, నువ్వు వచ్చి. వరుణ్, వరుణ్, వరుణ్. వాడు డోర్ తీయట్లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు, వానికి ఏం కాదు. ఒక్క నిమిషం. వరుణ్, వరుణ్ డోర్ తీ. వరుణ్, రే డోర్ తీరా. డోర్ తీ. రే వరుణ్ డోర్ తీ. డోర్ తీరా రే. ఓకే, ఏమైంది? ఆర్ యు ఫైన్? వరుణ్, తీయకది. రాత్రి నుండి తిన్నావా అసలేమన్నా? వరుణ్, నిన్నే. నువ్వెంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోండి. ఫుల్ బాటిల్ మొత్తం నువ్వే తాగినావా? ఏమో గుర్తులేదు. ఫుల్ బాటిల్ అయితే నార్మల్ ఉన్నాడే పోతాడు కదరా. అంటే పరిస్థితులు బాగాలేవు కదా, ఈ టైంలో ఫుల్ బాటిల్ తాగుడు అవసరమా? అయినా ఫీల్ ఏదేముందో, ఉన్నదే చెప్పినావు, లైట్ తీసుకో. నేను పిచ్చి దాంట్లోకి అరుస్తుంటే మీకు అది ఇంపార్టెంటా? ఉన్న కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంకెన్ని రోజులు ఇట్లానే ఉంటావు వరుణ్? సూర్య, నువ్వన్నా చెప్పు. అరే వినవా అసలు నేను చెప్పేది? ఏందే నీ బాధ ఊకొరుస్తున్నావు? ఎవరేం చెప్పనవసరం లేదు, వెళ్ళిపోని ఇక్కడ నుండి. ఒక్కసారి నా మాట విను వరుణ్. సరే, ఏం చెప్తావు చెప్పు. నీకు బాధ ఉంది కరెక్ట్, కానీ బాధ నుండి బయటికి వచ్చి ఏదో ఒకటి చేసుకో. ఇంకెన్ని రోజులు ఇలా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నేనేమైనా లవ్ ఫెయిల్యూరా? ప్రతి ఒక్కడు మూవ్ ఆన్ అంటాడు. అందరికి తెలియదా హ్యాపీగా ఉండాలని? మూవ్ ఆన్ అంటే సరిపోదు. టెల్ మీ హౌ. అంటే చెప్పు, చెప్పు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చే పాయింట్ ఉంటుంది కదా వరుణ్, అలాగే నీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. మన అందరికీ ఒక పర్పస్ ఉంటుంది లైఫ్లో, కానీ నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ ఇన్ని రోజులు లైఫ్కి మీనింగ్ లేకుండా పోతుంది. అండ్ వీఆర్ దేర్ ఫర్ యూ వరుణ్. టాక్ టు అస్. నీకు ఎప్పుడేం కావాలన్నా మేము ఉన్నాం కదా. సరే, నా కృష్ణులో ఒక 10,000 మందితో ఎగరాలని ఉన్నది. రేపటికి ఒక 10 మందిని సెట్ చేయి. ఇప్పటికైతే నువ్వు నాతో ఉండు, సరేనా? రే వరుణ్, మరి ఏందిరా ఇది? తీసుకోపోతే నీకు నుండి
నువ్వు కాల్ ఎత్తకపోతే ఏమైపోతావని కంగారు పడుతుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వేదో ఒక రోజు ఇలా అయిందానికన్నా ఇలా బిహేవ్ చేశానని ఎక్కువ బాధపడతావు. అయినా నీలాంటి వాడి కోసం ఏడవటం నా తప్పు. అరే ఏంద్రా నువ్వు? శ్రీ ఒక్క నిమిషం ఆగు. అరే అట్నే నారా మాట్లాడేది? అరే నీ క్యారెక్టర్ నీ యాటిట్యూడ్ ఎట్లా చేంజ్ అవుతున్నావు చూస్తున్నావు రోజు రోజుకి. అయినా నీకేమైందిరా? అన్ని బాగానే పని చేస్తున్నాయి కదరా. అయినా చావుకి భయపడాల్సి వస్తే ప్రతి ఒక్కరు రోజు బాధపడుతూనే ఉండాలిరా, ఏదో రోజు చచ్చిపోతారు కాబట్టి. రే రే నీకే వింటున్నావా? అంతే, కరెక్ట్. రే ఇంకా కొన్ని రోజులు నేరా, కొంతమంది పుట్టగానే చచ్చిపోతారా, మరి వాళ్ళ పరిస్థితి ఏందిరా? ఉన్నన్ని రోజులన్నా అందరితోని హ్యాపీగా ఉండరా. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదురా, ఏదో రోజు నువ్వే రియలైజ్ అవుతావు, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎందుకురా ఊరికే ఈ రూమ్లో కూర్చొని తాగుతా అంటావు? కావాలంటే తాగురా, మాతో తాగు, అందరితో ఎంజాయ్ చేసుకుంటూ తాగు. అరే అసలు ఫస్ట్ ఈ రూమ్లో నువ్వు ఒక్కని కూర్చొని తాగడం ఆపేసేరా. రే మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదా? నేను ఎగురుతారా 5 minutes, 10 minutes, 15 minutes అని ఎగురుతారా, కానీ హ్యాపీ మూమెంట్స్ కొద్ది రోజులు అనే థాట్ నన్ను. రే సూర్య, చచ్చుకుంటూ బతుకుతున్నారా? చావు కన్నా ఘోరంరా ఇది. అయితే ఏంది ఇప్పుడు చస్తావా? ఇదేంద్రా? రే దానికి తెలిస్తే మీ అమ్మవారికి పోతుందని తీయలేదురా దాని ముందు. అయినా ఇంతమంది కష్టపడి నువ్వు హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తుంటే నువ్వు ఇంకా బాధ పెడతావేంద్రా? ఏం మంచిరా నువ్వు? ఛీ! నాకు ఇవన్నీ వినాలని లేదురా, నేను విని అలసిపోయినా, మీరు చెప్పి ఇంకా అలసిపోయాను. సరే ఇదంతా కాదు కానీ నువ్వు బండిది నడు, బయట కూడా నడు. ఏ రే నువ్వు ఎక్కడో స్పీడ్ బ్రేకర్ ఉంటే ఇక్కడనే అయిపోయాను, నీకు అర్థమైతలేదు. అరే నేను చెప్పేది వినరా, నీకు నచ్చినట్టే ఉండు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలరా మాకు. రే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నా బాధ లేదో నేను పడతానా, మీకెందుకురా? నేను హాస్పిటల్ పోయే టైం అయింది, ఆ డాక్టర్గా నన్ను జావా కొడుతున్నాడు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. సరే హాస్పిటల్కి కదా నేను కూడా వస్తా, నన్ను కూడా రానిరా. అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తారా హాస్పిటల్లో? సరే హాస్పిటల్కి పో, ఎట్టుకోకు. బాబు చిన్నది 30, పెద్దది 50. ఏది కావాలి? ఆ కత్తి ఎంత? పోయా. డాక్టర్ వేణుమాధవ్ ఉన్నారా? ఆంకాలజిస్టా? అవును. కూర్చోండి, 5 minutes పిలుస్తాను. మనందరికీ ఒక పర్పస్ ఉంటుంది లైఫ్లో. పర్పస్ ఆఫ్ లైఫ్ హ్యాపీయా? సార్, Huh? డాక్టర్ గారు రమ్మంటున్నారు. హలో అంకుల్. మెడిసిన్స్ వల్ల ఏం యూజ్ అంకుల్? తల తిప్పినట్ట? ఏం అంకుల్ అంత అబ్జర్వ్ చేయలేదు? లేదు అంకుల్, 10 days అవుతుంది లాస్ట్ టైం ఆల్కహాల్ తీసుకొని. అమ్మకి చెప్పకండి అంకుల్.
అది కీమో వద్దనుకున్నాం కదా అంకుల్. అరే మళ్ళీ కీమో అంటారేంది? నేను వద్దన్నా కదా. ఏ పో సస్తేరాను ఇంకోసారి నీ దగ్గరికి. ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో. ఏహే తిట్టకపోతే ముద్దించుకుంటారా వాడిని? ఎన్నిసార్లు చెప్పినా అదే అంటాడు. రే 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 ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్ రా. నువ్వు అట్లా మొహం మీద తిడితే నిన్ను కాదు మీ అమ్మాయి అని తిట్టుకుంటారు. అసలు వాడు డాక్టరే కాదు, పిచ్చ నా కొడుకు. నాకన్నా ముందు వాడే వస్తాడు. ఈ రోజు రోజుకి పిచ్చోన్లా చేస్తానేమేంద్రా. ఫస్ట్ నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోవాలిరా. ఫస్ట్ ఆ తాగుడు బంద్ చేయి, అన్నీ సెట్ అవుతాయి. ఏంది? ఏ వరుణ్, లైఫ్లో హ్యాపీగా ఉండాలంటరా. ఉండరా మరి హ్యాపీగా. నవ్వురా. మళ్ళా నవ్వు. అది అట్లా నవ్వాలరా. అది కూడా తెలియదారా నీకు? హ్యాపీగా ఉండాలంటారా లైఫ్లో. నీకేమైందిరా బిందాస్. హ్యాపీగా ఉండాలిరా లైఫ్ అంటే. ఐఎమ్ హ్యాపీ, 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 ఐఎమ్ హ్యాపీ. సైడ్ ప్లీజ్. వరుణ్, రే వరుణ్ డోర్ది. ఏంది? చలో రెడీగా బయట పోయాం. ఏడికిరా పోయేది? సన్ రైజ్ చూడ్డాను పోయాంపా. పొద్దు పొద్దున సన్ రైజ్ అయిందిరా. అదంతా కాదు, నువ్వు బయటికి వా. అరే సిరి ఒక్క నిమిషం. ఏంది?
సూర్య కార్ ఆపి వాటర్ తీసుకురావా. 2 minutes నేను తీసుకొస్తా, పోదాం. ఆంటీ వాటర్ బాటిల్. థ్యాంక్స్ వరుణ్. దేనికి? ఆంటీ ఆ లిట్లా చూడు ఇవ్వరా? చాలా రోజులు అయింది కదా మనం ముగ్గురం ఇలా హ్యాపీగా ఉండి. రే ఐ విష్ మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. హలో, ఒక 15 minutesలో ఫోన్ చేస్తా, ఇక్కడికి వచ్చి. వరుణ్ వరుణ్ ఒక 5 minutes. అయినా నువ్వెందుకు కొత్తగా గుడికి పోతున్నావు? ఎందుకు వెళ్ళొద్దా? అంటే అట్లా కాదు, నువ్వని నమ్మవు కదా. ఏమో, నిన్నే వెళ్ళాలనిపించింది. ఎందుకు? వెళ్తే పోయేదేం లేదు కదా. నువ్వు అంత ఈజీగా చేంజ్ చేసుకున్నావా? నేను మరీ నీ అంత మొండిదాన్ని కాదు. టాబ్లెట్స్ తీసుకుంటున్నావా? అసలు వాడు మనతో లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ యాక్సిడెంట్ ఏదో నాకైనా బాగుండేది. ఏంది ఏం లేదు. అవుతున్నావా? ఆ రోజు వాడు నా కోసమే కారు దిగింది. ఒకవేళ వాడు కాకుండా నేను దిగుంటే యాక్సిడెంట్ ఏదో నాకే అయ్యేది కదా. అదే కదా ప్రాబ్లం నీతోని. అన్నీ నువ్వు అనుకున్నట్టు అవ్వవు వరుణ్. నువ్వు కాకపోతే నేను ఆపేదానేమో. అయితే నా వల్ల చనిపోయినట్ట. లైఫ్లో ఏది క్యాల్కులేటెడ్ ఉండదు. నువ్వు ఇంత అన్సర్టెనిటీలో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నావు. అంటే క్లారిటీ లేకుండా ఉండాలా? అది నీ ఇష్టం. ఎండ్ ఆఫ్ డే నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్. నీకు క్లారిటీ రావాలంటే యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రూమ్. కానీ నువ్వు అది కూడా చేయట్లేదు. ఇది సూర్య డైరీ. సగం నీ గురించే ఉంటుంది. థ్యాంక్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సూర్య ఫెయిల్డ్. అంటే వాడు డైరీలో లాస్ట్కి వరుణ్ స్మైల్స్ టుమారో అని రాసుకున్నాడు. కానీ నువ్వు ఇంతే అని తెలియదు కదా. వాడు నీ ప్లేస్లో ఉండి ఉంటే లైఫ్ని ఎంత చెరిష్ చేసేవాడు. నీలా అయితే అస్సలు ఉండేవాడు కాదు. హీ లాస్ట్ యాజ్ అ ఫ్రెండ్. అందరూ ఒకలా ఉండరు కదా. నువ్వు ఇప్పటికీ యాక్సిడెంట్ నీకైతే బాగుండని కర్స్ చేస్తున్నావు. కానీ వాడన్నది నువ్వు ఆలోచించట్లేదు. అయినా నువ్వు చెప్తే వినే స్టేజ్లో లేవు. ఎనీవేస్, ఐ థాట్ ఈ బ్లేజర్ ఇంకా డైరీ నీతో ఉంటే యూడ్ ఫీల్ బెటర్. నేను వెళ్తున్నా. టేక్ కేర్. హలో, లేదు లేదు, ఇక్కడ పార్క్ దగ్గరకు వచ్చాయి.
వరుణ్ స్మైల్స్ టుమారో. ఫోర్టీన్ 9/2019. ఈ వరుణ్ గారు తాగితే ఎంత చిల్లర చేస్తాడు. నైట్ మంది అయిపోయిందని సావగొట్టిండు. పైసలు లేవని ఫోన్ చెక్ చేసుకోమని ఇస్తే నా బ్యాంక్ మేనేజర్కి కాల్ చేసి వాడిని 500 అప్పడిగిండంట. చిల్లరోడు. రేపటి ఆధారే గమనించేవాయిలా గడుగు గడుగు ఎటువైపో కదిలే నదిలా ఎటి కదా పరుగు పరుగు ఎటువైపో కుదురే కనదాయో. అసలు ఈ వరుణ్ గాడు ఎంత పిచ్చోడో అసలు. వరుణ్ స్మైల్స్ టుమారో. మా వరుణ్ గారు నవ్వితే ఎంత బాగుంటాడో తెలుసా? వానికంటే వన్ స్మైల్నే ఎక్కువ మిస్ అవుతా కావచ్చు. ఇంకా కొన్ని రోజులు నేరా, కొంతమంది పుట్టగానే చచ్చిపోతారా, మరి వాళ్ళ పరిస్థితి ఏందిరా? ఉన్నన్ని రోజులన్నా అందరితోని హ్యాపీగా ఉండరా. అయినా నీకు ఇప్పుడు అర్థం కాదురా. ఏదో రోజు నువ్వే రియలైజ్ అవుతావు. అప్పుడు తెలుస్తుంది నీకు. లైఫ్ ఈజ్ మెంట్ టు ఎక్స్ప్లోర్. మన జర్నీలో సంతోషం బాధ రెండూ ఉంటాయి, కానీ వాటి కోసం మన జర్నీ ఆగిపోకూడదు. నో మ్యాటర్ వాట్, వీ నీడ్ టు మూవ్ ఆన్. తొందరలో మా సూర్యని కలిసి అన్నీ షేర్ చేసుకుంటాం. అన్నా ఒక చాయ్. హలో, అసలు ఏందే నువ్వు? వాట్సాప్లో బ్లాక్ చేసినావు, ఫేస్బుక్లో అన్ఫ్రెండ్ చేసినావు. నాకు చచ్చిపోద్ది అవుతుందే. హలో, తమ్ముడు